ఇది అసలైన సన్ రైజ్ అంటే. ఇప్పుడు వచ్చింది సన్ రైజ్ అని ఇప్పుడు దాకా వీడియోలు ఇస్తా కానీ అసలైన సన్ రైజ్ ఇది. అదిరిపోయింది, ప్రశాంతంగా ఎవ్వరు లేరు. ఆగస్ట్లో ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ నియర్ హైదరాబాద్ ఏదన్నా ఉందంటే అది ఇదే. నేను మళ్ళీ వస్తా ఇక్కడికి, ఎన్నిసార్లు రమ్మన్నా. అట్లుంది ఇక్కడ, చూడవచ్చు మీరు మొత్తం వ్యూ. ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చి బోట్ రైడ్ చేయకపోతే వేస్ట్. హలో ఎవ్రీవన్, ఈరోజు శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ అయితే రెడీగా ఉన్నారు, నేనే లేటు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. ఫుల్ వర్షం పడింది ఇప్పుడు దాకా. మా ఫ్రెండ్స్ అసలుకి వాళ్ళైతే నిద్ర కూడా పోలేదు, అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ట్రిప్కి కావాల్సిన ఐటమ్స్ ఏమో కుకింగ్ చేస్తాడంట ఒక అతను, దానికి సంబంధించిన ఐటమ్స్. నేనేమో వర్షం ఎప్పుడు తగ్గిద్దని వెయిట్ చేస్తూ ఉన్నా. వర్షం తగ్గితే పోదామని. సో వాళ్ళనైతే మీట్ అవుదాం ఇప్పుడు. ఫుల్ వాన, హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. సో వాన తగ్గినాక స్టార్ట్ అయితే అయినాం ప్రశాంతంగా. కాకపోతే మేమందరు మీట్ అయ్యి ఇప్పుడు ఎంత టైం పట్టిందో తెలీదు. మిగతా వాళ్ళు అందరూ వచ్చారన్నారు, చూడాలి ఇక ఆడకు పోయినాక. వర్షం పడతలేదు అనుకుంటూనే ఉన్నాం, మళ్ళా స్టార్ట్ అయింది. అబ్బా కొంచెం నడుస్తాం. ఇక్కడ ప్యాకింగ్కే మస్తు టైం అవుతుంది, ప్యాక్ చేయనీకే. 2:40 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలే. 3కి స్టార్ట్ అవుదామన్నారు. ఫైనలీ ప్యాకేజ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ ప్యాక్స్, గిక్ ప్యాక్స్ అన్నీ కట్టేసిర్రు. 390, R15, GT అండ్ హిమాలయన్ 4 బైక్స్తో స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళు అది చేసి ఇది చేసి 330 చేసిర్రు. 330 దాకా ఈ ప్యాకేజింగ్ అని అదని ఇదని మస్తు టైం అయిపోయింది. ఇప్పటికే నేను 1:30కి స్టార్ట్ చేసిన వీడియో, ఇప్పుడు 2.5 hours టైం వేస్ట్. ఈ బైక్ 390కి ఏమో పంచర్ పడింది. ఇప్పుడు పెట్రోల్ పోపించుకోవాలి. అన్నోడు బండికి అయితే డైరెక్ట్ డిస్ప్లేలోనే GPS అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన మన లీడింగ్ ఈ బ్రోనే. ఫ్యూయల్ స్టాప్ అయితే వచ్చేస్తాం. అన్నిట్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం, ఎందుకంటే 300 వెళ్ళడానికి రావడానికి 300, మొత్తం 600 కాబట్టి. సో 600 kilometers కాబట్టి 2 ఫుల్ ట్యాంక్స్ అయితే నా బండికి అయితే. సో చూద్దాం, ఆల్రెడీ ఒక 200 ఉందనుకుంటున్నా పెట్రోల్. ఫుల్ ట్యాంక్ అంకుల్? నార్మల్. పెద్ద బండి కాదుగా, నార్మల్ సరిపోతుంది. ఓకే, నీ దగ్గర ఉంటే కొట్టే, వచ్చేటప్పుడు నేను కొట్టిస్తాను. సెట్. ఫ్యూయల్ స్టాప్ అయితే అయిపోయింది, ఇంకా నాన్ స్టాప్కి వెళ్ళిపోవడమే. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఒక చాయ్ బ్రేక్ కానీ ఇట్లాంటిది. తర్వాత అయితే స్టార్ట్ అయిపోవడమే. కర్ర లేపుతున్నాడు కదా, దిగు 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 దిగు. కాదన్నా, ఏమన్నా దెబ్బలు తాకితే ఏంది ఆయన?
लग गया गिर गए जिम्मेदारी देते तुम अरे अक्कल रखो यार हो జస్ట్ మిస్ అన్న ఆయన ఏంది ఆయనకు చెప్పాలి కదన్న మీరు పోతుంటే కర్ర లేపు కొడుతున్నాడు ఈయన అసలు సంబంధం లేకుండా ఈయన కాప్ కాదు ఏం కాదు ఈ తాత బాగా మరి ఉంటుంది బ్రో పంచాయతీ ఇంకా మన వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి థ్యాంక్ గాడ్ యాక్చువల్లీ బై మిస్టేక్ ఓవరార్ ఎక్కేసినాం మేము బైక్స్తోని సో ఆయన చెప్పాలి కానీ కర్ర తీసుకొని కొట్టబోయిండు జస్ట్ మిస్ తాకేది వాళ్ళకి ఇంకాకి ఆయనకి తాకినట్టు నేనైతే సరిగ్గా చూడలేదు అట్లా చేస్తే ఎట్లా చెప్పండి ఏమన్నా అయ్యి కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ జీటీకి కొంచెం మొన్ననే చిన్న డ్యామేజ్ అయింది బండికి బ్రో ఏం కాలే కదా తాకిందా ఏమన్నా ఇంకా గచ్చిబౌలి దగ్గరే ఉన్నాం ఓవరాల్ దగ్గర మన వాళ్ళు అయితే ఆడ ఉన్నారు వస్తారేమో మెల్లికి వెళ్తా ఉన్నాం మనమైతే మాట్లాడుకుంటాం టైం వచ్చి 4 అవుతుంది రా నాయన ఇంకా ఆడ పోయేసరికి ఒక 8 అయ్యొచ్చు నాకు తెలిసి మధ్యలో ఒక చిన్న చాయ్ బ్రేక్ ఒకటి తీసుకొని పోవాలా సో గైస్ మీరు చూసుకోండి వచ్చేటప్పుడు రోడ్లలో అది చికెన్ అందరూ తగులుతూ ఉంటారు సో చూసుకొని కావాల్సిందిగా చిన్న సజెషన్ చాయ్ బ్రేక్ అయితే ఆగేస్తాం వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది ఎంత 4:30 ఈ బ్రేక్ తర్వాత దాన కొట్టేయటమే బిస్కెట్ చేసిరి ఆడ పో తినిపో ఏమంతగా రాదు సో ఇప్పుడైతే ఓవరాల్ దాటైతే వచ్చేసినాం ఓకే మాతో పాటు ఈ బ్రో మిడిల్లో కలిసింది ర్యాండమ్గా సో ఇక రైడ్ అయితే స్టార్ట్ చేయాలా లేట్ చేయకుండా సో లెట్స్ గో బ్రో వెళ్ళిపో ఉండాలి సిగ్నల్ రోడ్ వచ్చింది కాబట్టి ఇంకా క్రూజింగ్ చేయొద్దు ఒక 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా స్లోగా చూసుకుంటా వెళ్తూ ఉంటే అందరం అయితే హజార్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్తూనే ఉన్నాం హజార్ లైట్స్ ఆన్ చేసుకుంటే ముందు వచ్చే బైక్స్కి వెనక్కి వచ్చే వెహికల్స్కి మనం ఇండికేషన్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది 6 కల్లా ఒక హాఫ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసాం ఇంకో 120 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా 120 ఇప్పుడు ఒక 1 అవర్లో కొట్టేస్తే సెట్ మిడిల్లో పెట్టుకో ఒకటే రోడ్డు ఉండేది ఓవరాల్ దాటినాక సింగిల్ రోడ్ ఏ రోడ్డు ఒక 180 to 200 కిలోమీటర్ దూరం దాకా సింగిల్ రోడ్ గుర్తుకుంటే మ్యాప్ చూపిస్తా చూడండి ఇప్పుడు ఒకటే రోడ్డు సింగిల్ రోడ్డు హైదరాబాద్ నుండి శ్రీశైలం దాకా జస్ట్ మీరు ఓఆర్ఆర్ దగ్గరికి రీచ్ అయితే సరిపోతుంది అక్కడ నుండి 200
200 to 250 కిలోమీటర్స్ సింగిల్ రోడ్, కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. చూడండి, బాయ్స్ అంతా ఇక్కడ ఏదో లొకేషన్ బాగుందని సన్ రైజ్, అబ్బా ప్రశాంతంగా. బ్రో సన్ రైజ్ ఇంత మార్నింగ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది. చూద్దాం, ర్యాండమ్గా ఒక లొకేషన్కి అయితే వచ్చాం. ఎట్లుండిద్దో సన్ రైజ్. బండ్లు వెళ్తున్నాయి మంచిగానే, వాటికేమి మంచి బండ్లు. హిమాలయన్ ఆఫ్ రోడింగ్ బండి ఉంది, ఒకటి మనలాంటిదే ఉందిలే. నైస్. చాలా మంచి అవుతుంది ఇట్లా పొలాల్లోకి వచ్చి ప్రశాంతంగా. R15 మరీ లాంగ్ నడపలేం. ఏదో అనుకున్నా కానీ నడిపేద్దాం, పీకేద్దాం అనుకున్నా కానీ లాంగ్ కష్టమే సిటీ రోడ్స్కే. అదే వస్తున్నాడులే. ఇది అసలైన సన్ రైజ్ అంటే. ఇప్పుడు వచ్చింది సన్ రైజ్ అని ఇప్పుడు దాకా వీడియోలు ఇస్తా కానీ అసలైన సన్ రైజ్ ఇది అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ శ్రీశైలమే. పోదామా? ఆగు, పోదాం. పోనీ స్టాప్స్ తీసుకుంటా ఉంటే వెళ్ళిపోయేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. రిజర్వాయర్ చూసుకోవాలి వెళ్ళి. లేదా ప్లేస్ అయితే బాగుంది. వ్యూ ఆడెవర్రా నాయన, మనిషినా ఆడ చేపలు పడుతున్నాడు కదా. ఫుల్ గాలి. వాళ్ళు రొయ్యలు పెద్ద పెద్దవి ఉన్నాయి. రొయ్యలు అయితే ఏంది మామ ఇంత పెద్దగా ఉంది ఇది? టైగర్ ప్రాన్స్ అంకుల్ ఇవి. అసలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. అంకుల్ ఇదేనా రిజర్వాయర్ శ్రీశైలంది? బాగా లోతుండేది కదా, లోతు ఎంతంట? 80 ఫీట్స్. 80 ఫీట్స్ లో కూడా అంకుల్ చూడండి ఎంత చిన్న దీనిపై డ్యామ్ దగ్గర ఎక్కువ. ఇక్కడ బ్రెయిన్ తో నవ్వరు కదా. ఇప్పుడు పొరపాటున మంచిగా ఉందని చెప్పి ఆడదాకా నడుచుకొని పోతే కొంచెం అడిగేసినామంటే ఇంకంతే కదా. కానీ తెలియదా కొంచెం
అక్కడికి పోతే ఇక వాళ్ళు నుంచున్నారు కదా, అక్కడైతే ఉంది కదా లోతు, అక్కడ లేదా? ఓకే ఓకే, ఇది చూసుకోవాలి మనం. ఆ, మళ్ళీ వెళ్తారా వెళ్తారా? ఏంటన్నా? ఆ, ఓకే ఓకే, సరే అంకుల్. చూడొచ్చు అక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తూనే ఉన్నారు. నాకు ఫిషింగ్ అన్నా కానీ ఇష్టమే. మంచిగా ఫిషింగ్ రాడ్ తెచ్చుకొని ఆ ఫీలే వేరు. మనం ఒక చేప క్యాచ్ చేసినామంటే ఆ రాడ్తో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండిద్ది. అది కూడా ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ బండితోనైతే అమ్మో నా వల్ల అయితే కాదు ఇంత దూరం. మరి ట్రావెలర్స్ అసలు ఎట్లా ట్రావెల్ చేస్తారో బైక్స్ మీద, వాళ్ళైతే ఇంకా హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి. బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, అమ్మో అల్లాడిపోయాను. ఇక మెయిన్గా అంటే R15 కదా, R15 అయ్యేసరికి ఇది హెల్మెట్ నాది కొంచెం వెయిట్ ఎక్కువ ఉండింది. ఆల్మోస్ట్ 2 kilos ఉండింది నా హెల్మెట్ వెయిట్. అంత వెయిట్ చేసుకుని 300 kilometers ఒక అంటే 10 minutes బ్రేక్, మ్యాక్స్ 20 minutes బ్రేక్ తీసుకొని అట్లా వచ్చినా కానీ ఇంకో పిలియన్ ఉన్నాడు. కాకపోతే నా అంత స్పీడ్గా నడపలేడు అతను. సో ఇక ఏం చేయలేం. అక్కడ కొంతమంది కనిపిస్తుందో మీకు కనిపించట్లేదో నాకు తెలియదు కానీ చేపలు పడుతున్నారు. బాగా లోతుండిద్ది అంట ఇదైతే. సో ఎక్కడ క్రేన్స్ ఉందో వేరంటే ఇదంతా, ఇక్కడ ఏముండిద్దో తెలియదు మనకి. చిన్న అడిగేసినామంటే కొన్ని చోట్ల క్రేన్తో దోవి ఉంటారు కదా, ఒక దగ్గర గుంతుండొచ్చు, ఒక దగ్గర గుంతుండకపోవచ్చు. అంతే చూడండి వీళ్ళైతే. సో చూడండి ఇప్పుడు మీకు డౌన్ నుండి వ్యూ అయితే చూపిస్తాను శ్రీశైలం డ్యామ్ది. బాయ్స్ అయితే తింటా ఉన్నారు. ఇది వచ్చి డ్యామ్ కింద నుండి అనమాట వ్యూ. మళ్ళీ పైనకి వెళ్ళి కూడా నేను వ్యూ చూపిస్తాను అక్కడ నుండి. ప్రశాంతంగా ఎవ్వరు లేరు. మళ్ళా కింద పడింది. సెకండ్ టైం ఇది. మరి ఇదే ఇంతకు ముందే అయిందా? ఇది యాక్చువల్గా అసలు ఏమైందంటే మన హిమాలయంతో బర్న్అవుట్ చేశాడు. అంటే బ్యాక్ టైర్ మొత్తం ఫుల్ తిప్పాడు, అదే జీటీ పక్కన తిప్పాడు. సో ఆ మట్టి అంతా వెళ్ళేసి బైక్ మీద పడింది. స్పార్క్ ప్లగ్ మీద పడేసరికి అది స్టార్ట్ కావట్లేదు. ప్రాబ్లం అది. బైక్ అయితే ఎక్స్చేంజ్ చేసిన. ఆ బ్రో బైక్ నేను తీసుకున్నా, నా బండి ఆ బ్రోకి ఇచ్చిన. మొత్తం మిస్కిసుకుంది. పవర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఆ బండి నుండి ఈ బైక్కి మారేసరికి పవర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంతకుముందు విట్పిలియన్ బైక్ ఎలా ఉండేదంటే సేమ్ నా బైక్ లాగా R15 లాగా ఇలా హ్యాండిల్ వంగి నడపాలి ముందుకు కూర్చొని. ఇప్పుడు ఇది న్యూ మోడల్ అనుకుంటా, కంఫర్టబుల్ ఉంది మొత్తం. హాయ్, నేను ఇప్పుడు ఆ వ్యూ చూపిస్తాను. పైన నుండి మీకు వ్యూ అనేది చూపిస్తాను. అక్కడ నుండి ఎలా ఉండేది రిజర్వాయర్ అంతా అనేది. యాక్చువల్గా నేను ఏమనుకున్నా, బండి అలా పైకి తీసుకెళ్ళి అక్కడ నుండి మీకు వ్యూ చూపిద్దాం అనుకున్నా. సో అక్కడైతే గేట్ క్లోజ్ చేస్తుంది, చూపిలేను.
వెనకాల మా ఫ్రెండ్ నిద్రపోతూ ఉన్నాడు. నాకు కూడా నిద్ర వస్తూ ఉంది, అసలుకి నిద్రే పోలేదు, ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే. అయినా సరే నిద్ర ఆపుకుంటూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇంత మంచి లొకేషన్కి వస్తే నిద్రపోతే ఎట్లా? నిద్రాహారాలు మానేసి వ్యూని రోడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. బా ఎంత బాగుంది, సూపర్ ఉంది అసలుకి. అసలు వ్యూ ఎంత బాగుందంటే శ్రీశైలం పడిపోతుంది, వేసుకొని పడిపోతుంది కదా. కోతులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మంకీ పిల్ల. ఏం చేయాలి? మనోళ్ళు కాదు వాళ్ళు, మనోళ్ళు కాదు, మనోళ్ళు ఆడున్నారు. మనోళ్ళే వాళ్ళు. సెట్ బ్రో, వ్యూ అయితే సూపర్ ఉంది అసలుకి. కోతులు చూడొచ్చు ఇక్కడ. చూసుకోర్రు. మాన్సూన్లో అయితే శ్రీశైలం ఖచ్చితంగా విజిట్ చేయాలి. సూపర్ ఉంది అసలు, గ్రీనరీ కానీ, చెట్లు కానీ, కోతులు, సూపర్ ఉంది అసలుకి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి లొకేషన్. ఈ రోడ్డు కానీ, ఈ రూట్స్ కానీ, చెట్లు. కరెక్ట్ సీజన్లో వచ్చాము. మా ఫ్రెండ్ వచ్చాడు కానీ మొన్న ఒక 2 months బ్యాక్ వచ్చాడు, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఫుల్ గ్రీన్ ఉంది, రోడ్డు కూడా అదిరిపోయింది. తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది. ఆల్రెడీ ఇంకా వీడియోస్ కూడా నేను సరిగ్గా రికార్డ్ చేయలేను. చూడండి దాంట్లో ఎట్లుందో. అబ్బా 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 అబ్బా, ఏం మంచి వచ్చి బండిని. అసలు బెస్ట్ ప్లేస్ ఇదైతే. కదా వేరే లెవెల్ ఉంది మామ. ఇంకా వర్షం పడేసరికి ఫుల్ గ్రీన్ అయిపోయినాయి కదా, కరెక్ట్ టైంకి వచ్చినాం. ఇంకా ఈరోజు ఈ వైపు ఉండదు. ఒకవేళ ఈరోజు కానీ వర్షం పడి ఉంటే అయిపోయేటోళ్ళం.
యాక్చువల్గా టికెట్ తీసుకొని రావాలంట కొండ మీదకి వచ్చేటప్పుడు. మేమేమో టికెట్ తీసుకోకుండా వచ్చినాం, వాళ్ళేమో 10,000 ఫైన్ వేస్తారని చెప్తున్నారు. మళ్ళీ మేము కింద దిగేసి టికెట్ తీసుకొని రావాలి. మాతో పాటు ఇద్దరు వచ్చారు, వాళ్ళెవరో మాకు సంబంధం లేదని మా పైన చెప్పారంట. వాళ్ళని అడిగితే వాళ్ళు మీ వాళ్ళే అని. అదే ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి టికెట్ తీసుకొని వద్దామని ఫిక్స్ అయినాం ముగ్గురము. సో ఇప్పుడు ఫాస్ట్ అయితే కిందికి వెళ్ళేసి టికెట్ తీసుకొని వచ్చేస్తాం. పోనీ ఇట్లా పోనీ అంకుల్ ఆగుతానంట. అరే వీళ్ళు ఏంటన్నా నాయన అటు ఖాళీ పెట్టుకొని వాడి దగ్గరే హారన్ కొట్టాలా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఎంత బాగుందంటే శ్రీశైలం అని అనుకున్నా కానీ ఏముంటుంది ఆడ, నార్మల్గానే ఉంది. కానీ వీడియోస్లో చూసి యూట్యూబ్లో నేను ఏముండదు అనుకున్నా కానీ అసలు అదిరిపోయింది. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చూడండి అసలు లొకేషన్ శాంతమైన రోడ్లు. అసలు మంచి చూడండి ఎంత బాగుందంటే, అసలు ఊటీయా లేదంటే ఏంట్రా బాబు ఇది ఊటీలాగా ఉంది. కొడైకెనాల్ ఊటీ వచ్చినట్టు. ఆ మంకీని చూడండి చెట్టు పైన కూర్చొని. బాబా అసలు మీరు మిస్ అవుతారు ఈ ప్లేస్. కానీ మాన్సూన్లో రాకపోతే అసలు అద్దరిపోయిందంట. నా నోటితో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు దీన్ని. అంత బాగుంది అసలుకి. ఫాగ్ వస్తా అసలు లైవ్లో చూస్తే పిచ్చెక్కింది. ఆగస్ట్లో ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ నియర్ హైదరాబాద్ ఏదన్నా ఉందంటే అది ఇదే. నేను మళ్ళీ వస్తా ఇక్కడికి, ఎన్నిసార్లు రమ్మన్నా. అట్లుంది ఈడ, అద్దరిపోయింది. అసలు అద్దరిపోయింది లొకేషన్ అయితే. బైక్స్ వేసుకొని కార్లో వస్తే అసలు ఏం అర్థం కాదు, బండ్లు వేసుకొని వస్తే కదా ఫీల్ అనేది తెలిసేది. అసలు ఫాగ్ పడతా మంచు. అసలుకి సగం దూరం దాకా ఫాగ్ అనేది లేదు, అక్కడ నుండి స్టార్ట్ అయింది ఫాగ్ అనేది. అసలు లిటరల్గా చెప్తున్నా, నా మాటల్లో అసలుకి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను దీన్ని. ఇంకా నేను మీకు వీడియోలో చాలా తక్కువ కనిపిస్తుంది ఫాగ్ అనేది. లైవ్లో వచ్చి చూస్తే మైండ్ బ్లోయింగ్ ఉండేది అసలుకి. ఇక్కడ చూడొచ్చు నాకు కొంచెం ఇక్కడ టైగర్స్ క్రాసింగ్ ఏరియా అని పెట్టారు. హాయ్ టైగర్ క్రాసింగ్ ఏరియా అని పెట్టారు. మరి ఇక్కడ నిజంగానే పులులు అంతేగా నాకేమో తెలియదు. మేమైతే బండ్ల మీద తిరుగుతున్నాం. అసలు అదిరిపోయింది లొకేషన్. సో వీడియో అనేది లాంగ్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా డ్యాము ఇంకా బోటింగ్ అంతా చూసుకుందాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.